ఇటీవల ఇండియన్ క్రికెట్ టీం వరుసగా ఫ్లాప్ అవుతుంది. స్వదేశంలో న్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్ వైట్ వాష్, ఆ తర్వాత ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడిపోవడం. దీంతో టీమిండియా విజయావకాశాలు పెంచేందుకు క్రికెటర్లందరూ ఫామ్లో ఉండేలాగా బీసీసీఐ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ అభిమానులకి కానీ, క్రికెట్ అభిమానులకు కానీ ఒక పెద్ద పండుగ లాంటి వార్త. అదేంటి అంటే ఈ బీసీసీఐ గైడ్ లైన్స్ ప్రకారం దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా మళ్ళీ రంజీలోకి రాబోతున్నాడు. కాంట్రాక్ట్ ప్లేయర్లందరూ ఖాళీ సమయంలో తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న రూల్ ని బీసీసీఐ పెట్టింది. దీంతో చాలా మంది స్టార్ క్రికెటర్లు రంజీలో ఆడనున్నారు. ముఖ్యంగా 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేశవాళీ క్రికెట్ అంటే కొంతమంది మాత్రమే చూస్తారు. కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు రంగంలోకి దిగారో ఖచ్చితంగా ఆ సిరీస్ కాస్త చాలా స్పెషల్ సిరీస్ అవుతుంది. టీమిండియా సీనియర్లు కోహ్లీ, రోహిత్ అంచనాలను అందుకోలేకపోతున్నారు రంజీ ట్రోఫీలో కూడా. ఇప్పుడు వీరిద్దరూ రంజీలో ఆడనున్నారు. ఇక ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్లోకి అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు సమాచారం ఇచ్చాడు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రైల్వేస్ తో జరిగే చివరి లీగ్ గేమ్ లో అతడు ఆడతాడు. అయితే మెడనొప్పి కారణంగా జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్ మాత్రం కోహ్లీ ఆడటం లేదు. గాయం విషయాన్ని కోహ్లీ బీసీసీఐ మెడికల్ టీమ్ కు చెప్పాడు. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, సౌరాష్ట్ర తరఫున జడేజా ఆడుతున్నారు.